నమస్తే, నా పేరు స్వప్న. కాంచర్ల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అభిమానులను సేవ మార్గంలో నడిపించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు. రాజమహేంద్రవరంలోని జెండా పంజా రోడ్డులో నిర్వహించిన మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, నాటి రోజుల్లో సినిమా హీరోలంటే కేవలం థియేటర్లలో కేరింతలు కొట్టడం, విడుదల రోజే పండుగ చేసుకోవడం వరకే ఉండేదని, అందుకు భిన్నంగా అభిమానులను సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసిన దేశ చరిత్రలో తొలి హీరో చిరంజీవి అని కొనియాడారు. గుంతకల్లులోని కసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న 3 వేర్వేరు చోరీ కేసులను పోలీసులు ఛేదించి ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. కసాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంతకల్ రూరల్ సిఐ ఎన్ ప్రవీణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. దేవనకొండ మండలం కుంకునూరులో జరిగిన ఇంటి చోరీకి చెందిన బంగారు నెక్లెస్, ఓటులాపురంలో చోరీకి గురైన 3 జతల బంగారు కమ్మలు, ఉంగరం, మాటీలు, అలాగే మైనాపురంలో చోరీ అయిన 1 జత బంగారు కమ్మలు, 4 ఉంగరాలతో పాటు కాళ్ల పట్టీలు, కడియాలు తదితర వెండి ఆభరణాలను నిందితుడి నుంచి రికవరీ చేశామన్నారు. సినీ రాజకీయ ప్రముఖుల నుంచి మెగాస్టార్ చిరంజీవికి బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయం రాసుకున్న చిరు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సందడి. ఆయన సినిమా అప్డేట్స్ సినీ ప్రముఖుల విషెస్తో నిండిపోయింది. ఇక అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అందరికీ ఆయన మెగాస్టార్ అయితే తనకు మాత్రం ఏకైక హీరో అని కొనియాడారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం వేమారెడ్డిపల్లిలో ఘనంగా శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజులుగా నిర్వహిస్తున్న గణపతి నవగ్రహ హోమంలో బ్రాహ్మణులతో కలిసి పూర్ణాహుతి గావించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విరివిగా వర్షాలు పడి ప్రజలను కాపాడాలని మొక్కుకున్నారు. ఏలూరు జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముసునూరు మండల కేంద్రంలో భారత ఉపరాష్ట్రపతి ఈ నెల 24వ తేదీన పలు కార్యక్రమాలలో పాల్గొననున్న దృశ్య పర్యటన ఏర్పాట్లను గార్మెంట్ పాప్ కార్మిక సంస్థ ఆవరణలో అధికారులు ప్రతినిధులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర మంత్రితో పాటు ఐజీపీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్సీ కె ప్రతాప్, శివకిషోర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, కేంద్ర రాష్ట్ర భద్రతా అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ హోటల్ లీలా ఇంపీరియల్ వెజ్ భవన్ ని ఎంపీ రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ, గుంటూరు నగర ప్రజలకు పరిశుభ్రమైన, రుచికరమైన, మంచి క్వాలిటీతో కూడుకున్న ఆహారాన్ని అందించాలని సూచించారు. నగర ప్రజల రుచులకు అనుగుణంగా అల్పాహారం, భోజనం వారికి అందుబాటు ధరలో ఉండే విధంగా చూడాలని కోరారు. నిర్వాహకులు పి రామచంద్రరావు, పడమట రవికుమార్ బృందానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నానని తెలిపారు. ఆర్టీసీ కానిస్టేబుల్పై టీడీపీ మాజీ కార్పొరేటర్, అతని అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తూర్పు నియోజకవర్గం వైసీపీ మాజీ కార్పొరేటర్లు అజయ్, మహమూద్ అన్నారు.
వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో రౌడీలు, గూండాలకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందని అన్నారు. ఆర్టీసీ కానిస్టేబుల్ మద్యం తాగాడని కేసు నమోదు చేసే స్థాయికి పోలీసులు వచ్చారని మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం గ్రామంలో అక్రమ పశువుల తరలింపు వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. గ్రామస్తుల కథనం ప్రకారం కేదారిపురం గ్రామంలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున పశువుల వ్యాపారం, తరలింపు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. పశువులను వాహనాల్లో తరలిస్తుండగా గ్రామస్తులు, యువకులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసినట్లు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పవిత్రోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మురుమలలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులను ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పరిశీలించారు. ఆలయ ప్రాంతం తరచూ వర్షాలు, ముంపు పరిస్థితులకు గురవుతున్న నేపథ్యంలో ఆలయాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఇవి ఇంతవరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్.